ప్రభువు మనకు ఒక స్పష్టమైన హెచ్చరికిస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనం, మీరు మనుష్యుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఇది ఎంత భయంకరమైన మాటో చూడండి. మనం ఇతరులను క్షమించకపోతే మన పరలోకపు తండ్రి మనల్ని క్షమించడు. మన ప్రార్థనలకు జవాబు రాదు. మన ఆత్మీయ జీవితం ఎదగదు. మన మధ్య సయోధ్య లేకపోతే మనం క్రీస్తు రాకకు సిద్ధంగా లేమని అర్థం. కాబట్టి ఈ క్షణమే ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభు, నా వల్ల కావట్లేదు, కానీ నీ కొరకు యేసయ్య కొరకు నన్ను బాధ పెట్టిన వారిని నేను క్షమిస్తున్నాను. నా వల్ల తప్పు జరిగితే నీ కొరకు నేను వెళ్లి క్షమాపణ అడుగుతాను అని ప్రార్థిద్దాం. మన ఐక్యత చూసి లోకం మనం క్రీస్తు శిష్యులమని తెలుసుకోవాలి. ఆకాశం మారిపోతూ ఉంది, భూమి కంపిస్తోంది. కడవరి దినాల గుర్తులు మన కళ్ళ ముందే నెరవేరుతున్నాయి. యేసయ్య రాకడ అతి సమీపంలోనే ఉంది. ఆయన మేఘాల మీద రాబోతున్నాడు. ఆ రోజున మనం ఆయనను ఎలా ఎదుర్కొంటాం? మన హృదయాల్లో మన సోదరులపై ద్వేషం, పగ, క్షమించలేని తనం ఉంచుకొని ఆయనను కలవగలమా? అపవిత్రమైన హృదయంతో ఆయన పరిశుద్ధ సన్నిధిలో నిలబడగలమా? అది అసాధ్యం. అంత డిఫరెన్సెస్ ఉన్న ట్రంప్ మరియు ఎలాన్ మస్కే చనిపోయిన తమ స్నేహితుని కొరకు ఒకటయ్యారు. మన కోసం చనిపోయి తిరిగి లేచి మన కోసం మధ్యవర్తిత్వం చేస్తున్న సజీవుడైన మన యేసయ్య కొరకు మనం ఒక్కటిగా ఉండలేమా? మన విభేదాలను సమాధి చేయలేమా? మన ఆహాన్ని సిలువ వేయలేమా? ఇదే సరైన సమయం. ఇక ఆలస్యం చేయొద్దు. ఈ వీడియో చూసిన తర్వాత మీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఎవరినైనా చూపిస్తే వెంటనే ఫోన్ తీసి వారితో మాట్లాడండి. వారిని క్షమించండి, క్షమాపణ అడగండి. యేసయ్య కొరకు సమాధాన పడండి. క్రీస్తు శరీరమైన సంఘం ఐక్యంగా, బలంగా, పవిత్రంగా ఉన్నప్పుడే మనం అంత్యక్రీస్తు మోసాలను ఎదిరించగలం. యేసయ్య రాకడకు సిద్ధంగా ఉన్న పెండ్లి కుమార్తె సంఘముగా మనం ఉండగలం. మేల్కొనండి, సిద్ధపడండి. మన రాజు రాబోతున్నాడు. జీసస్ కమింగ్ సూన్. So be prepared.